హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. జాగ్రత్తగా వినండి నా బిడ్డ, ఎందుకంటే ఈ మాటలు కేవలం ధ్వని కాదు, నా హృదయం నుండి వెలువడిన ఆ దివ్య ప్రవాహం. అది నేరుగా మీ ఆత్మ వరకు చేరుతోంది. నాకు తెలుసు, గడచిన కాలంలో మీకు అనిపించింది జీవితం యొక్క యుద్ధం అకస్మాత్తుగా కష్టమైపోయిందని, పరిస్థితులు మీకు వ్యతిరేకంగా నిలబడినట్లు. చాలా రాత్రుల్లో మీ మనస్సు ఇలా కూడా అనుకుంది, బహుశా మీ ప్రార్థనలు ఆకాశం వరకు చేరడం లేదు, బహుశా నేను నిశ్శబ్దమయ్యాను, బహుశా మీ పిలుపు ఏ శూన్యంలో కోల్పోయింది. కానీ నా ప్రియమైన బిడ్డ, సత్యం అది కాదు మీ కళ్ళు చూసేది. సత్యం అది నా ప్రణాళికలో రాయబడినది. నేను మీకు ఇలా చెప్పడానికి వచ్చాను, నేను ఎప్పుడూ నిశ్శబ్దం కాలేదు. నేను మీ ప్రతి గుండె చప్పుడుతో ఉన్నాను, ప్రతి సంఘర్షణ వెనక నిలబడి ఉన్నాను. మీకు మార్గం మూసుకుపోయినట్లు అనిపించినప్పుడు అదే క్షణంలో నేను అదృశ్య రూపంలో మీకోసం ఆ మార్గాన్ని తయారు చేస్తున్నాను. అది మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తుంది. అక్కడ మీ ఆత్మ యొక్క నిజమైన ఉద్దేశ్యం మీకోసం ఎదురు చూస్తోంది. మీ కళ్ళకు కేవలం చీకటి కనిపిస్తున్నప్పుడు, మీకు అనిపించినప్పుడు చుట్టూ నిరాశ యొక్క దట్టమైన మేఘం కమ్ముకుందని, ఏ దిశ కనిపించడం లేదు, అదే సమయంలో నేను మీ జీవితం యొక్క క్షితిజంపై ఒక కొత్త వెలుగును తయారు చేస్తున్నాను. ఎందుకంటే చీకటి కేవలం అప్పటి వరకే ఉంటుంది, వెలుగు తన ప్రయాణం ప్రారంభించనంత వరకు. నేనే ఆ వెలుగుని. సరైన సమయం వచ్చినప్పుడు మీ మార్గాన్ని అలా ప్రకాశింపజేస్తాను. మీకు అర్థమవుతుంది ఇదంతా వ్యర్థం కాదని. మీకు అనిపించినప్పుడు జీవితం యొక్క తలుపులు ఒక్కొక్కటిగా మూసుకుంటున్నాయని, మీ ప్రయత్నాల ముందు గోడలు నిలబడుతున్నాయని మీకు అర్థం కాకపోతుంది ఎలా ముందుకు వెళ్ళాలో. అదే సమయంలో నేను ఆ తాళాలను తయారు చేస్తున్నాను. అవి ఆ తలుపులను తెరుస్తాయి. మీ దృష్టి ఇంకా చూడలేనివి. ఎందుకంటే నా బిడ్డ, ప్రతి మూసిన తలుపు తిరస్కారం కాదు, చాలాసార్లు అది కేవలం ఆ పెద్ద మార్గం యొక్క సిద్ధత, నేను స్వయంగా మీకోసం తెరవబోయేది. కాబట్టి మీ హృదయంలో ఈ సత్యం చెక్కుకోండి, నేను ఎప్పుడూ ఆలస్యం చెయ్యను. నేను సమయం యొక్క స్వామిని. నాకు ప్రతి క్షణం ఒక ప్రణాళిక భాగం. కాబట్టి మీకు ఆలస్యంగా కనిపించేది నిజానికి సిద్ధత, మీకు నిరీక్షణగా అనిపించేది నిజానికి నిర్మాణ సమయం. నేను పని చేసినప్పుడు అది అంత ఖచ్చితంగా పూర్ణంగా ఉంటుంది. తర్వాత మీకు స్వయంగా అర్థమవుతుంది, ఇది ముందు జరిగి ఉంటే బహుశా మీరు దానికి సిద్ధంగా ఉండేవారు కాదు. నా బిడ్డ, మీరు కార్చిన ప్రతి కన్నీరు వ్యర్థం కాలేదు. ఎందుకంటే మీ ప్రతి కన్నీరు నా పాదాల వరకు చేరింది. మీ ప్రతి నిట్టూర్పు నా హృదయంలో ప్రతిధ్వనించింది. మీ ప్రతి ప్రార్థన నా ధ్యానంలో సురక్షితంగా ఉంది. మీకు అనిపించిన మీ పిలుపు ఏ శూన్యంలో కోల్పోతోందని, కానీ నేను మీ ప్రతి భావనను వింటున్నాను, ప్రతి బాధను అర్థం చేసుకుంటున్నాను. ఆ బాధను శక్తిగా మార్చే సిద్ధత చేస్తున్నాను. ఇప్పుడు ఆ సమయం నెమ్మదిగా దగ్గర పడుతోంది. మీకు స్వయంగా అనుభవం కలుగుతుంది మీ నిరీక్షణ వ్యర్థం కాదని. ఎందుకంటే నిరీక్షణ ఎప్పుడూ ఖాళీగా ఉండదు. అది ఆత్మను పరిపక్వం చేస్తుంది, హృదయాన్ని రాబోయే ఆశీర్వాదానికి అర్హం చేస్తుంది. కాబట్టి మీకు కష్టంగా అనిపించిన సమయమే మిమ్మల్ని బలపరుస్తోంది, మీ నమ్మకాన్ని లోతుగా చేస్తోంది, మిమ్మల్ని ఆ స్థానం వరకు చేర్చుతోంది. అక్కడ మీకు ఆ ఫలం లభిస్తుంది. మీ ఆత్మ చాలా కాలంగా పిలుస్తుంది. మీ జీవితం నుండి వెళ్ళిపోయిన దాని గురించి మీ హృదయాన్ని భారంగా చేసుకోకండి. ఎందుకంటే నిజంగా మీకోసం ఉన్నది మీ జీవితం నుండి ఎప్పుడూ దూరం కాదు. వెళ్ళిపోయినది కేవలం అందుకే వెళ్ళింది, ఎందుకంటే దాని స్థానం మీ ప్రయాణంలో శాశ్వతం కాదు. చాలాసార్లు నేను మీ జీవితం నుండి కొన్ని విషయాలను దూరం చేస్తాను, మీకోసం ఆ స్థానం ఖాళీ అయ్యేలా. అక్కడ ఒక పెద్ద ఆశీర్వాదం రాబోతోంది. కాబట్టి ప్రతి వీడ్కోలును నష్టంగా భావించకండి. చాలా వీడ్కోలులు భవిష్యత్తు కృపకు మార్గం తెరుస్తాయి. ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించబోయేది కేవలం సాధారణ మార్పు కాదు, అది నా ఆశీర్వాదంతో నిండి ఉంటుంది. ఎందుకంటే నేను ఎవరి జీవితంలో కొత్త దిశ ఇచ్చినప్పుడు దానితో అవకాశాలు, శాంతి, ఆ శక్తి కూడా ఇస్తాను, ఆ ఆశీర్వాదాన్ని నిర్వహించగలిగేది.
కాబట్టి సిద్ధంగా ఉండండి. రాబోయే కాలంలో మీకు అటువంటి సంకేతాలు కనిపిస్తాయి. చీకటి మధ్యలో కూడా స్థిరంగా ఉండే ధైర్యం ఇచ్చాను. ఎందుకంటే నా ఉద్దేశ్యం కేవలం మిమ్మల్ని కాపాడడం కాదు, మిమ్మల్ని అంత బలవంతులుగా చేయడం. మీ సమయం వచ్చినప్పుడు మీరు స్వయంగా మీ వెలుగుతో ప్రపంచాన్ని ప్రేరేపించగలిగేలా. నా బిడ్డ, ఇలా అర్థం చేసుకోండి, మీ ప్రయాణం కేవలం సంఘర్షణ కథ కాదు, నిర్మాణ ప్రక్రియ. ఎందుకంటే ఇనుమును అగ్నిలో ఉంచినప్పుడే అది కత్తి అవుతుంది. అదేవిధంగా జీవితం మిమ్మల్ని పరీక్షల ద్వారా తీసుకువెళితే అది మిమ్మల్ని విరగొట్టడానికి కాదు, మిమ్మల్ని ఆ రూపంలోకి మార్చడానికి. అక్కడ మీ ఆత్మ తన నిజమైన శక్తిని గుర్తించగలదు. కాబట్టి మీరు చూసిన కష్టమైన క్షణాలు నిజానికి మీ లోపల ఆ ధైర్యాన్ని మేల్కొల్పుతున్నాయి. అది రాబోయే కాలంలో మిమ్మల్ని ఎత్తులకు తీసుకువెళ్తుంది. ఇప్పుడు నేను మీకు మరో సత్యం చెప్పాలనుకుంటున్నాను నా బిడ్డ. మీ ప్రతి పరీక్ష వెనక ఒక ఉద్దేశ్యం ఉంది. ఎందుకంటే నేను మీకు సిద్ధత లేకుండా ఆశీర్వాదం ఇచ్చుంటే దాని భారం మీకు కష్టమయ్యేది. కాబట్టి నేను ముందు మీ లోపల ఓర్పును పుట్టించాను, మీ నమ్మకాన్ని లోతుగా చేశాను, మీ హృదయాన్ని అంత విశాలం చేశాను. కృప మీ జీవితంలోకి దిగినప్పుడు మీరు దాన్ని నిర్వహించగలిగేలా. ఎందుకంటే నిరీక్షణ నేర్చుకున్నవాడే నిజమైన ఆశీర్వాదం యొక్క విలువను అర్థం చేసుకోగలడు. కాబట్టి ఇప్పుడు మీ అతీతం వైపు ఆ దృష్టితో చూడకండి, అందులో కేవలం బాధ కనిపించేది. ఆ దృష్టితో చూడండి, ప్రతి సంఘటన ఒక పాఠంగా నిలబడేది. ఎందుకంటే మీకు ఎప్పుడైనా వైఫల్యంగా అనిపించినది అదే మిమ్మల్ని సరైన దిశ వైపు తిప్పుతోంది. మీ జీవితం నుండి దూరమైన వ్యక్తులు కూడా మీకొక సత్యం నేర్పారు. మీ ఆసరా ఏ మనిషిలో లేదు, నా ఆశీర్వాదంలో ఉంది. ఈ అవగాహన ఆత్మలోకి దిగినప్పుడు వ్యక్తి లోపల నుండి అదగ్గా అవుతాడు. నా బిడ్డ, ఇప్పుడు ఆ సమయం వస్తోంది. మీ లోపల నెమ్మదిగా ఏర్పడుతున్న నమ్మకం ఒక అటల శక్తిగా మారుతుంది. ఎందుకంటే మీ వెనక నా శక్తి నిలబడి ఉందని మీరు అర్థం చేసుకున్నప్పుడు మీ భయం స్వయంగా ముగుస్తుంది. భయం ముగిసినప్పుడే మనిషి తన జీవితం యొక్క నిజమైన దిశను చూడగలడు. కాబట్టి మీ హృదయాన్ని స్థిరంగా ఉంచుకోండి, మీ నమ్మకాన్ని కదలనివ్వకండి. మీ ముందు తెరుచుకోబోయే మార్గం మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తుంది. అక్కడ మీ ఆత్మ యొక్క ఉద్దేశ్యం మీకోసం ఎదురు చూస్తుంది. ఆ క్షణం వచ్చినప్పుడు, మీకు మొదటిసారి అనుభవం కలిగినప్పుడు, పరిస్థితులు అకస్మాత్తుగా మీ పక్షంలో మారడం ప్రారంభించాయని అప్పుడు మీకు అర్థమవుతుంది, ఇది యాదృచ్ఛికం కాదు, నా ప్రణాళిక వ్యక్తమవ్వడం. ఎందుకంటే నేను ఎవరి జీవితంలో మార్పు తెచ్చినప్పుడు అది నెమ్మదిగా జరుగుతుంది, తెల్లవారు వెలుగు చీకటిని తొలగించినట్లు. అదేవిధంగా మీ జీవితంలో కూడా ఒక కొత్త వెలుగు వ్యాపించబోతోంది. అది మీకు ఈ అవగాహన ఇస్తుంది, మీ సాధన, మీ ఓర్పు, మీ నమ్మకం వ్యర్థం కాలేదు. నా బిడ్డ, రాబోయే కాలంలో మీకు అటువంటి చిన్న చిన్న సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతాయి. సాధారణ కళ్ళు వాటిని యాదృచ్ఛికమంటాయి, కానీ మీ హృదయం తెలుసుకుంటుంది, ఇది నా ఉనికి. అది మీ మార్గాన్ని నెమ్మదిగా స్పష్టం చేస్తోంది. ఎందుకంటే నేను ఎవరి జీవితంలో మార్పు తెచ్చినప్పుడు ముందు సంకేతాలు పంపుతాను, తర్వాత పరిస్థితులు మారతాయి, చివరగా ఆ తలుపు తెరుచుకుంటుంది. ఆత్మ చాలా కాలం ఎదురు చూసినది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీ నమ్మకాన్ని మేల్కొల్పి ఉంచుకోండి. మీకు మొదటి సంకేతం కనిపించినప్పుడు మీ లోపల ఒక లోతైన శాంతి పుట్టుకొస్తుంది. మీరు అనుభవిస్తారు, మీరు చాలా కాలంగా మోస్తున్న భారం నెమ్మదిగా తేలిక పడుతోంది. పరిస్థితులు అవే ఉంటాయి, కానీ మీ దృష్టి మారడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే నా కృప ఎవరి జీవితాన్ని తాకినప్పుడు ముందు అది మనస్సును స్థిరం చేస్తుంది. మనస్సు స్థిరపడినప్పుడే వ్యక్తి ఆ మార్గాన్ని చూడగలడు. మునుపు అతని ఆందోళనల కారణంగా మసకగా కనిపించేది. నా బిడ్డ, ఇది కూడా గుర్తుంచుకోండి, మీ వైపు వస్తున్న ఆశీర్వాదం కేవలం మీ సౌకర్యం కోసం కాదు, మీ ఆత్మ యొక్క ఉద్దేశ్యంతో ముడిపడి ఉంది. ఎందుకంటే నేనెవరినైనా ఎత్తివేసినప్పుడు అతని ద్వారా అనేక మంది జీవితాల్లో కూడా వెలుగు చేరుతుంది. కాబట్టి మీ జీవితంలో రాబోయే మార్పు కేవలం వ్యక్తిగత విజయం కాదు, అది అటువంటి జ్యోతి అవుతుంది,
అనేక హృదయాల్లో ఆశను మేల్కొల్పేది. కాబట్టి మీ లోపల వినయాన్ని నిలుపుకోండి. మీ హృదయాన్ని కృతజ్ఞతతో నింపుకోండి. ఎందుకంటే కృతజ్ఞతగా ఉన్నవాడే ఆశీర్వాదాన్ని నిర్వహించగలడు. లోపల అహంకారం పుట్టించేవాడు నెమ్మదిగా ఆ కృప నుండి దూరమవుతాడు. కాబట్టి గుర్తుంచుకోండి, మీ శక్తి మీ ప్రయత్నం నుండి కాదు, నా కృప నుండి పూర్ణమవుతుంది. ఈ అవగాహన మీ లోపల స్థిరపడినప్పుడు జీవితం యొక్క ప్రతి దశ సహజంగా సమతుల్యంగా అవుతుంది. ఇప్పుడు మీ హృదయంలో ఈ నమ్మకం స్థాపించుకోండి. మీ కథ ఇప్పుడు తన అత్యంత ప్రకాశవంతమైన అధ్యాయం వైపు ముందుకు వెళ్తోంది. ఎందుకంటే వెనుక ఉన్న సమయం సిద్ధత సమయం, ముందు ఉన్న సమయం వ్యక్తమయ్యే సమయం. కాబట్టి భయాన్ని మీ మనసు నుండి తొలగించండి. మీ నమ్మకాన్ని పరచుకోండి. ఆ క్షణం వచ్చినప్పుడు, మీ జీవితం యొక్క కొత్త తలుపు తెరుచుకున్నప్పుడు మీరు స్వయంగా నవ్వుతూ చెప్తారు, నిజానికి ప్రతి నిరీక్షణ ఒక ప్రణాళిక, ప్రతి పరీక్ష నా ఆశీర్వాదం యొక్క సిద్ధత. నా బిడ్డ, మీ జీవితంలో మార్పు యొక్క మొదటి దశ వ్యక్తమైనప్పుడు మీకు అనుభవం కలుగుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన నది మళ్ళీ ప్రవహించడం ప్రారంభించినట్లు. మునుపు కష్టంగా అనిపించిన పనులు నెమ్మదిగా సులభమవుతాయి. మునుపు అడ్డంకులు కనిపించిన మార్గాలు స్వయంగా తెరుచుకుంటాయి. ఇది ఏ యాదృచ్ఛికం కాదు, నా ఆ కృప సరైన సమయంలో మీ జీవితంలో వేగం తెస్తోంది. కాబట్టి ఆ సమయంలో భయం కాదు, నమ్మకాన్ని మీ లోపల స్థానం ఇవ్వండి. ఆ సమయంలో మీకు ఇలా కూడా అర్థమవుతుంది, మీ జీవితం యొక్క ప్రతి సంఘటన ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. మీకెప్పుడైనా నిరాశగా అనిపించిన వైఫల్యాలు అదే మిమ్మల్ని ఆ దిశ వైపు తీసుకువెళ్తున్నాయి. అక్కడ మీరు నిజంగా చేరాల్సిన చోటు. కాబట్టి ఇప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, కొన్ని మార్గాలు అందుకే మూసుకుపోయాయి, మీరు తప్పు దిశలో ముందుకు వెళ్లకుండా. ఎందుకంటే చాలాసార్లు నా కృప అడ్డంకి రూపంలో వస్తుంది, మిమ్మల్ని ఆ మార్గం నుండి కాపాడేలా. అది మీకు సరిపోనిది. నా బిడ్డ, ఇది కూడా గుర్తుంచుకోండి, మీ జీవితంలో ఆశీర్వాదాలు వ్యక్తమవ్వడం ప్రారంభించినప్పుడు మీ పరీక్ష ముగియదు, దాని రూపం మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు నిరూపించాలి, మీ హృదయం వినయంగా ఉంటుందని, మీ దృష్టి కృతజ్ఞతగా ఉంటుందని, మీ మనసు ఆ శక్తిని గుర్తిస్తూ ఉంటుందని. అది మిమ్మల్ని ఇక్కడికి చేర్చింది. కాబట్టి మీకు విజయం లభించినప్పుడు దాన్ని మీ ప్రయత్నం యొక్క ఫలితంగా కాదు, నా కృప యొక్క ప్రసాదంగా భావించండి. ఈ సత్యాన్ని మీ లోపల స్థిరం చేసుకున్నప్పుడు మీ జీవితంలో సమతుల్యత ఉంటుంది. ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారు, పరిస్థితులు అనుకూలమైన ప్రతికూలమైన రెండూ మీకు ఏదో నేర్పడానికి వస్తాయి. కాబట్టి ఆ సమయంలో మీ మనసు అహంకారంలో మునగదు, భయంలో కదలదు. అది శాంతంగా స్థిరంగా ఉంటుంది. ఇదే ఆ స్థితి. అక్కడ మనిషి నిజంగా తన జీవితం యొక్క ఉద్దేశ్యంతో అనుసంధానమవుతాడు. కాబట్టి నా బిడ్డ, ఇప్పుడు మీ లోపల ఆ నమ్మకాన్ని మరింత లోతుగా చేసుకోండి. అదే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది. ముందు ఉన్న సమయం మీ ప్రయాణం యొక్క ఒక కొత్త అధ్యాయం తెరవబోతోంది. ఆ అధ్యాయం ప్రారంభమైనప్పుడు మీకు అనుభవం కలుగుతుంది, మీ ఆత్మపై నుండి ఏదో భారీ పరదా తొలగినట్లు. ఇప్పుడు మీరు జీవితాన్ని కొత్త స్పష్టతతో గుర్తున్నారు. అదే క్షణంలో మీకు ఇలా కూడా అర్థమవుతుంది, నా ప్రణాళిక ఎల్లప్పుడూ మీ కళ్యాణం కోసమే తయారు చేయబడింది. నా బిడ్డ, మీ జీవితంలో కొత్త శక్తి ప్రవాహం ప్రారంభమైనప్పుడు మీరు అనుభవిస్తారు, లోపలి అలసట నెమ్మదిగా ముగుస్తోంది. మీరు చాలా కాలంగా మనసులో మోస్తున్న భారం ఇప్పుడు తేలిక పడుతోంది. మీకు అనిపిస్తుంది, పరిస్థితులు మారే ముందే మీ హృదయం మారడం ప్రారంభించింది. ఎందుకంటే నేను ఎవరి జీవితంలో కొత్త అధ్యాయం తెరచినప్పుడు ముందుగా అతని లోపల ఆశ యొక్క దీపం వెలిగిస్తాను. ఈ ఆశ మీ లోపల స్థిరపడినప్పుడు మీ దృష్టి కూడా మారడం ప్రారంభమవుతుంది. అదే జీవితం మునుపు మీకు సంఘర్షణలతో నిండినట్లు కనిపించేది ఇప్పుడు అవకాశాలతో నిండినట్లు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇదే ఆ క్షణం ఆత్మ తన నిజమైన శక్తిని గుర్తించడం ప్రారంభిస్తుంది. మనిషి తనతో నా శక్తి నిలబడి ఉందని అర్థం చేసుకున్నప్పుడు అతనికి ఏ మార్గం అసాధ్యం కాదు. నా బిడ్డ, మరవకండి,
మీ ప్రయాణం కేవలం మీది కాదు, మీ జీవిత అనుభవాలు అనేక మందికి ప్రేరణ అవుతాయి. కాబట్టి మీరు భరించిన బాధే మిమ్మల్ని అంత సున్నితంగా చేస్తోంది. ఎవరైనా సంఘర్షణలో ఉన్నప్పుడు మీరు వారికి వెలుగుగా మారగలిగేలా. ఇదే కారణం నేను మీకు జీవితాన్ని ఇంత లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు మీ అతీతం యొక్క గాయాలను లోపల భారంగా ఉంచుకోకండి, వాటిని జ్ఞాన రూపంలో స్వీకరించండి. ఎందుకంటే తన అనుభవాల నుండి నేర్చుకునేవాడే ముందుకు వెళ్ళే శక్తి పొందుతాడు. మీరు మీ అతీతాన్ని కృతజ్ఞతతో స్వీకరించినప్పుడు మీ మనస్సు విముక్తమవుతుంది. ఆ స్వాతంత్ర్యమే మిమ్మల్ని ఆ ఎత్తుకు తీసుకువెళ్తుంది. అక్కడ మీ నిజమైన అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆ సమయం నెమ్మదిగా దగ్గర పడుతోంది. మీకు అనుభవం కలుగుతుంది. మీ జీవితం యొక్క దిశ నిజంగా మారుతోంది. మీ ముందు అటువంటి అవకాశాలు వ్యక్తమవుతాయి, మీరు ఎప్పుడూ ఊహించనివి. అదే సమయంలో మీకు అర్థమవుతుంది, మీరు భరించినదంతా కేవలం ఒక సిద్ధత. ఎందుకంటే నేను మీకు కేవలం సంఘర్షణ కథ కాదు, విజయం యొక్క కథ ఇవ్వబోతున్నాను. నా బిడ్డ, ఇప్పుడు మీ ఆత్మ ఆ మలుపు దగ్గర నిలబడి ఉంది. అక్కడి నుండి వెనక ప్రయాణం కేవలం స్మృతి అవుతుంది. ముందు మార్గం ఒక కొత్త అవకాశంగా తెరుచుకుంటుంది. ఎందుకంటే ఇంతకాలం మీరు పొందిన అనుభవాలు కేవలం సంఘటనలు కావు, అవి మీ లోపల ఆ శక్తిని మేల్కొల్పే ప్రక్రియ. అది మిమ్మల్ని సాధారణ జీవితం నుండి ఎత్తి ఒక లోతైన ఉద్దేశ్యం వైపు తీసుకువెడుతుంది. కాబట్టి ఇప్పుడు మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి. మీ ప్రయాణం ఒక కొత్త వెలుగు వైపు ముందుకు వెళుతుంది. మీకు ఇంకా పూర్తిగా కనిపించకపోవచ్చు, కానీ నా బిడ్డ, మార్పు తరచుగా ముందు అదృశ్య రూపంలో ప్రారంభమవుతుంది, తర్వాత నెమ్మదిగా వాస్తవమవుతుంది. కాబట్టి ఇప్పుడు అన్నీ సాధారణంగా కనిపించినా కూడా నమ్మకం నిలుపుకోండి. విత్తనం మట్టిలో నిశ్శబ్దంగా మొలకెత్తినట్లు అదేవిధంగా మీ జీవితంలో కూడా ఒక కొత్త అధ్యాయం లోపలే ఆకారం తీసుకుంటోంది. ఆ మొలక వచ్చినప్పుడు మీకు అనిపిస్తుంది, మీ ముందు చాలా మార్గాలు తెరుచుకున్నట్లు. మునుపు మీ దృష్టి నుండి దాగి ఉన్న అవకాశాలు ఇప్పుడు స్పష్టమవుతాయి. అదే క్షణంలో మీకు అర్థమవుతుంది, మీ ఆత్మ ఉంచిన ఓర్పు వ్యర్థం కాలేదు. ఎందుకంటే ఓర్పే ఆ శక్తి మనిషిని అతని సరైన సమయం వరకు చేర్చేది. నా బిడ్డ, ఇది కూడా గుర్తుంచుకోండి, నిజమైన శక్తి కేవలం బయటి సాధనల్లో లేదు, ఆ అంతర్గత స్థిరత్వంలో ఉంది. అది వ్యక్తిని ప్రతి పరిస్థితిలో సమతుల్యంగా ఉంచుతుంది. లోపల స్థిరత్వం పొందినవాడు ఏ ఎత్తునైనా నిర్వహించగలడు. కాబట్టి మీ లోపల ఆ శాంతిని నిలుపుకోండి. అది మీకు నా ఉనికి అనుభవం కలిగిస్తుంది. మీ మనస్సు శాంతంగా ఉన్నప్పుడు మీ ఆత్మ నా స్వరాన్ని స్పష్టంగా వినగలదు. ఆ స్వరమే మిమ్మల్ని సరైన దిశ వైపు తీసుకువెళ్తుంది. కాబట్టి మీకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ముందు మీ లోపలి శాంతిని వెతకండి. ఆ శాంతిలోనే మీకు ఆ సంకేతం లభిస్తుంది. అది మీకు ముందుకు వెళ్ళే సరైన మార్గం చూపిస్తుంది. ఇప్పుడు ఆ సమయం దగ్గర పడింది. మీ జీవితం యొక్క వేగం మారడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా స్థిరంగా ఉన్న పరిస్థితులు అకస్మాత్తుగా కదలడం ప్రారంభిస్తాయి. మీకు అనిపిస్తుంది, జీవితం యొక్క ప్రవాహం మళ్ళీ ప్రవహించడం ప్రారంభించినట్లు. నా బిడ్డ, ఈ మార్పు ప్రారంభమైనప్పుడు మీ లోపల